నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 2వ తారీఖు 2025 శుక్రవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారి 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:33. ఈరోజు తిథి పంచమి ఉదయం 9:18 తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. నక్షత్రము ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:07 వరకు, తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం రాత్రి 12:49 నుంచి రాత్రి 2:23 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:25 నుండి 9:15 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12:38 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:23 నుంచి మధ్యాహ్నం 12:13 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:58 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రమించినంత మాత్రం చేతనే ఫలితాలు మీకు కనపడవు. దానికి తగిన ప్రయత్నం చేస్తేనే ఈ రోజు మీరు ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అంటే శ్రమ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ కాదు. ఇక్కడ శ్రమతో కూడినటువంటి దృష్టితో కూడినటువంటి సక్సెస్ మీరు పొందగలుగుతారు. అయితే ఈ వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక పాత క్లయింట్ల నుంచి మళ్ళీ మీకు ఆర్డర్లు వస్తాయి. కొత్త క్లయింట్లు అనేది ఈ రోజు మీకు ఏర్పడకపోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చర్మ సంబంధిత ర్యాషెస్ కానీ, దద్దుర్లు కానీ, లేదా పొక్కులు లాంటివి కానీ ఇలాంటివి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొన్నిపాటి చికాకులు మీకు అనారోగ్య సూచనలతో ఇబ్బందులు కలిగించే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమన్నా ఉంటే కనుక తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే స్నేహితుల మధ్య చిన్న చిన్న అపోహలు వచ్చే అవకాశం కనబడుతోంది. మౌనవ్రతాన్ని ఈ సమయంలో పాటించడమే, ఈ రోజు ప్రత్యేకంగా పాటించడమే చెప్పదగిన సూచన. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడిని ఆరాధించండి. నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి సంబంధించిన దీపం వెలిగించడం కానీ, దానం చేసుకోవడం కానీ, స్వామివారిని దర్శించడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చూసినట్టయితే కనుక సృజనాత్మకత ఆలోచనలు, అంటే క్రియేటివిటీకి సంబంధించిన ఆలోచనలు కొత్త మార్గాలను మీకు చూపిస్తాయి. అవి మీరు క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక మీరు ఒక నిర్దిష్ట ప్రణాళికతో, ఒక ఫార్ములాతో కనుక ముందుకు వెడితేనే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎలా పడితే అలా ఏదో షాప్ ఓపెన్ చేశాము, ఏదో ఇవాళ దుకాణంలో కూర్చున్నాము అన్నట్టయితే కనుక లాభాలు వచ్చే ప్రసక్తి లేదు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంతమందికి మీరు గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు రావడము, మీ కస్టమర్లు తిరిగి మళ్ళా మీ దగ్గరికి వచ్చే అవకాశం కనబడుతోంది. నాణ్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఉపశమనం పొందేందుకు మార్గాలు వెతకండి. నీళ్లు ఎక్కువగా తాగే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబంలో చాలా అన్యోన్యమైన వాతావరణము, శుభకార్యాలకు సంబంధించి ప్రయత్నాలు, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. బంధం పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివారాధన చేసుకోండి. మీ పేరిట అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మరింత గమనించేటట్టుగా మీరు అంటే ఎక్కువగా శ్రమ పడితేనే తప్ప మీకు మంచి అంటే సక్సెస్ వచ్చే అవకాశం ఈరోజు కనిపించట్లేదు. ఎక్కువగా అంటే అధ్యయనానికి ఎక్కువగా టైం స్పేర్ చేయండి. అంటే చదవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక స్థిరంగానే ఉండబోతోంది. మిశ్రమ ఫలితాలే ఇస్తున్నారు కానీ ఈరోజు పెద్దగా చెప్పుకోదగినంత ఫలితాలైతే కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అశాంతి, ఒత్తిడి, మనోవ్యధ, చిరాకు కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. కానీ మీకు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక మీ కుటుంబ పెద్ద యొక్క నిర్ణయాన్ని పాటించినట్టయితే ఉత్తర మంచి జరిగే అవకాశం కనబడుతోంది. పెద్దల సహాయం తప్పనిసరిగా తీసుకోండి. తరువాత
మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ తప్పనిసరిగా చేయండి. గురు అనుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలను తప్పనిసరిగా చేసుకోండి.